ఈరోజు మనం గాయత్రి పరివార్ వారి సచిత్ర బాల కథల నుంచి ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. కథ పేరు జహా సుమతి తహా సంపతి నానా. అసలు నిజమైన సంపద అంటే ఏంటి? ఈ కథ ద్వారా ఆ రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ విశ్లేషణను ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నతో మొదలుపెడదాం. భౌతిక సంపద అంటే డబ్బు, బంగారం, వీటికి మించి ఇంకేదైనా ఉందా? కుటుంబంలో ఉండే శాంతి, ఆ సంతోషమే నిజమైన సంపదకు అసలైన పునాదా? ఈ కథ మనకు ఒక విచిత్రమైన పరిస్థితిని చూపిస్తుంది. అంటే అన్నీ ఉన్నాయి, కానీ ఆనందం మాత్రం లేదు. అలాంటి ఒక కుటుంబం కథే ఇది. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. అనగనగా ఒక వ్యాపారి. అతనికి దేనికీ లోటులేదు. చాలా పెద్ద కుటుంబం, లెక్కలేనంత ఐశ్వర్యం, కళ్ళు చెదిరేంత పెద్ద భవనం. బయటనుంచి చూసేవాళ్లకి అబ్బా, ఎంత అదృష్టవంతుడు అనిపించేలా ఉండేదతని జీవితం. కాని ఆ సంపద వెనుక ఉన్న అసలు నిజం వేరు. ఆ ఇంట్లో ప్రశాంతత అనేదే లేదు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు లేవు. ఎప్పుడు చూసినా గొడవలు, ద్వేషం, ఇదే అక్కడ పరిస్థితి. కథలో ఇక్కడే ఒక కీలకమైన మలుపొస్తుంది. ఒక దైవిక శక్తి జోక్యం చేసుకుని ఆ కుటుంబం వాళ్ల అసలు సమస్య ఏంటో వాళ్లే తెలుసుకునేలా చేస్తుంది. ఆ వ్యాపారి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. సాక్షాత్తు సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవే అతని కలలో ప్రత్యక్షమైంది. ఆమె వచ్చి ఏం చెప్పిందో చూడండి. నేను ఇప్పుడు మీ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను. చాలా సూటిగా, స్పష్టంగా చెప్పేసింది. అంటే ఆ వ్యాపారికి, అతని కుటుంబానికి ఒక పెద్ద సంక్షోభం రాబోతోందని ఇదొక హెచ్చరికనమాట. కాని వెళ్ళిపోయే ముందు లక్ష్మీదేవి అతనికొక అవకాశమిచ్చింది. చివరిగా ఒక వరం కోరుకోమంది. ఇది మొత్తం కథ గతిని మార్చేసే ఒక ముఖ్యమైన అవకాశం. మరి ఆ వ్యాపారి ఏమడిగాడు? అతని ఒక్క నిర్ణయం మొత్తం కథని ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆ వ్యాపారి ముందు 2 దారులున్నాయి. ఒకటి, ఇంకా ఎక్కువ బంగారం, ఆస్తులు, ఇలాంటి భౌతిక సంపదను కోరుకోవడం. రెండవది, కంటికి కనిపించదు కాని అంతకంటే ఎంతో విలువైన దాన్ని కోరుకోవడం. ఇక్కడే ఆ వ్యాపారి తెలివి మనకు కనిపిస్తుంది. అతను బంగారం అడగలేదు, ఆస్తులు అడగలేదు. బదులుగా, అమ్మా, దయచేసి మా ఇంట్లో ఈ గొడవలు పోయేలా చెయ్యి, మేమంతా శాంతిగా బ్రతకాలి అని కోరుకున్నాడు. ఇప్పుడు కథలోని అసలు నీతి స్పష్టంగా తెలిసే ఘట్టానికి వచ్చేశాం. ఇక్కడే అసలు రహస్యం బయటపడుతోంది. అప్పుడు లక్ష్మీదేవి అస్సలు నిజం చెప్పింది. ఆమె వెళ్ళిపోవడానికి కారణం వాళ్ల దగ్గర డబ్బు లేకపోవడం కాదు, వాళ్ల ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణం, ఆ నిరంతర గొడవలే కారణమని చెప్పింది. ఇక్కడ మనం సుమతి అనే పదం గురించి తెలుసుకోవాలి. సుమతి అంటే ఏంటంటే, ఒక కుటుంబంలో అందరూ ఒకరిపై ఒకరు ప్రేమగా, సహకారంతో, మంచి భావనతో ఉండటమే. అలాంటి వాతావరణమే సుమతి. లక్ష్మీదేవి చెప్పిన ఈ మాటలు చూడండి. కథ మొత్తానికి ఇదే సారాంశం. నువ్వు గొడవలు వద్దన్నావు కాబట్టి నేనిక్కడే ఉండాలి. ఎందుకంటే సుమతి ఉన్న ఇళ్లను నేనెప్పటికీ వదిలి వెళ్ళను. అంటే గొడవలున్న చోట సంపద ఉండదు, ఐకమత్యమున్న చోటే సంపద శాశ్వతంగా ఉంటుంది. సరే, ఇంతకీ ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? నిజమైన సంపద అంటే ఏంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. ఈ వాక్యం చూడండి. కథలోని నీతి మొత్తాన్ని ఇది ఒక్కటే వివరిస్తుంది. నిజమైన సంతోషం సంపదకు పునాది వస్తువులు కాదు, మన సంబంధాలు, వాటి మధ్య ఉండే సామరస్యమే. చివరిగా ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే. నిజమైన సంపద అంటే డబ్బు మాత్రమే కాదు, మన సంబంధాల్లో ఉండే శాంతి, ప్రేమ. గొడవల సంతోషాన్ని తరిమేస్తే ఐకమత్యం అంటే సుమతి శాశ్వతమైన ఆనందాన్ని, శ్రేయస్సుని తీసుకొస్తుంది. ముగించే ముందు ఈ కథ మన జీవితాల గురించి ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగిలించింది. మన ఇళ్లల్లో, మన సంబంధాలలో ఈ సుమతిని సృష్టించుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయగలం? ఆలోచించండి.